వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ స్పెషల్ టు బి కంటిన్యూస్. సో సార్, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి మీరు ఎలాంటి మీటింగ్స్లో అంటే లైక్ సెమినార్ హాల్స్లో వీళ్ళకి పిల్లలకి ఇంటర్వ్యూస్కి కోసం ఎలాంటి ప్రిపరేషన్ ఇస్తున్నారు? అలాగే మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి ఐఎల్స్ అని చెప్పేసి ఇలా చాలా మంది వస్తుంటారు కదా మీ దగ్గరికి. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తున్నారు? ట్రైనింగ్ పరంగా చూస్తే మీరు 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అడిగారు. ఒకటి మీటింగ్స్లో ఎలా చెప్పిస్తారు, 2 మాక్ ఇంటర్వ్యూస్, 3 ఐఎల్స్. సో 3 డిఫరెంట్ పార్ట్గా మనం చెప్పుకుంటే మీటింగ్స్లో మాట్లాడడం లేదా 10 మంది ముందు దాకా మనం చెప్పుకున్నట్టు 10 మంది ముందు మాట్లాడడానికి ఇప్పటికీ కూడా రీసెంట్గా మేము ఒక సర్వే తీసుకున్నాం. ఒక కాలేజ్కి వెళ్ళి 700 మెంబర్స్తో మేము ముందుకు వచ్చి తెలుస్తుంది తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా మీకు నచ్చిన టాపిక్ మీద ఒక 3 మినిట్స్ ఆపకుండా మాట్లాడండి అని మేము ఒక టెస్ట్ తీసుకుంటే షాక్ టు నో, అసలు ఎవరు ఊహించరు. 100 మందిలో ఎంతమంది చెప్తారంటారు మీకు 2 మినిట్స్ ఆపకుండా మాట్లాడగలడు? ఇప్పుడు యూఆర్ గెస్ట్, మీ గెస్ట్ ఏం చూద్దాం. ఒక 3 మినిట్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన టాపిక్ మాట్లాడచ్చు, బట్ ఒక 50 మంది ముందుకు వచ్చి మాట్లాడాలి తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఓకే, నో వన్ విల్ డూ. అవుట్ ఆఫ్ 100 ఎవరు చేయరా? విల్ డూ, బట్ ఇట్స్ టేక్ టైం అండ్ స్టేజ్ ఫియర్. 2% అండి షాక్. అసలు మేము అంటే కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు ఫ్రెండ్స్తో మాట్లాడడం అనేది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే దే డే టు డే లైఫ్ యాక్టివిటీ చెప్పగలిగితే 10 మంది ముందు అనగానే ఆ ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది. సో అంటే పబ్లిక్ని ఫేస్ చేయడానికి ఫస్ట్ తనకు ఒక ధైర్యం కావాలి, అది ఇవ్వటం. సో మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు, సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు మనకు 4 మెంబర్స్ పిలుస్తాం. వాళ్ళలో బెస్ట్ తీసుకొని ఆ బెస్ట్కి మనం మళ్ళీ ఆ బెస్ట్ వచ్చిన వాళ్ళందరికీ సెకండ్ రౌండ్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తాం. మైక్ పెట్టడం, వీడియోస్ తీసి చూపించడం, బాడీ లాంగ్వేజ్ ఎలా మిస్ అవుతుందో ఇదంతా మీటింగ్స్ వరకు వచ్చేది. వెన్ ఇట్ కమ్ టు మాక్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ముందు ఇంటర్వ్యూ స్కిల్స్ కంపెనీ బేస్డ్ తీసుకుని, అంటే ఫార్మా బేసా లేకపోతే ఐటీ సెక్టారా, ఏ సెక్టార్కి వెళ్తున్నా వాటి సబ్జెక్ట్తో పాటు హెచ్ఆర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంకా ఐఎల్స్ అనేది డిఫరెంట్ ఫార్మాట్. మనకి మాక్ టెస్టులు తీసుకొని దానికి 4 ఫార్మాట్స్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ ఉంటుంది కాబట్టి వాటిని చేయడం జరుగుతుంది. సో